హాయ్ అండి. శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. నేను ఇవాళ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. వాతావరణం చల్లగా ఉంది, వాన పడుతుందండి బయట. పిల్లలు పకోడీ చేయమన్నారు. పకోడీకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొన్ని జీలకర్ర కొంచెం పొడి చేసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. పకోడీలోకి ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచిగా వస్తుందండి పకోడీ. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలాగా ఇట్లా గిన్నె తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులో వేసేయాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు పొడి చేసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అంత వేసుకోవాలి. సాల్ట్ అండి, రుచికి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. కొంచెం తినే సోడా అండి. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి మంచిగా. కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. కొంచెం కారం కారంగా ఉంటాయి కదా. ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్కి ఇట్లా మంచి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ రాకుండా కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. లైట్గా వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ ఇట్లా వేసుకొని బాగా మంచి కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయి, మెత్తగా ఉంటాయి. ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకుంటే బాగుంటుందండి. బయట మనం కొనుక్కొని తెచ్చుకుంటే టేస్ట్గా ఉంటాయి కానీ హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే నూనె మంచిగా ఉండదు. వేసిన నూనెలోనే వేసి వాళ్ళు ఫ్రై చేస్తారు. అందుకని మంచిది కాదు. మన ఇంట్లో మన పిల్లల హెల్త్ బాగుండాలి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. శనగపిండి, బియ్యపిండి, శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఇట్లా ఇది నానేటప్పటికి మనం నూనె స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందాం. కడాయి పెట్టాలండి. పిండి రెడీ అండి, నానిపోయింది మంచిగా. నూనె మంచిగా మరిగిందండి. పకోడీ వేసుకుందాం. కొద్ది కొద్దిగా ఇట్లా వేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగనియాలి. మంట చిన్నగా పెట్టి వేపుకోవాలండి. లోపల మంచిగా వేగుతుంది. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మంచిగా దోరగా. చిన్న మంట పెట్టుకొని
చూసారా అంత బాగా వేగినాయో. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో అవసరం. రెడీ అండి పకోడీ, టేస్టీ టేస్టీ బియ్యపిండి శనగపిండి పకోడీ అండి. భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.